హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో వీడియో చాలా సెన్సిటివ్ టాపిక్ పైన తీసినాం అనమాట. సో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు అనుకుంటున్నాను. ఇది జస్ట్ ఒక ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే, ఎవరు తప్పుగా అర్థం చేసుకోకండి. సో ప్లీజ్ వీడియో చివరి వరకు చూడండి. యూత్లో, టీనేజర్స్లో చాలా మట్టుకి ఉండాల్సిన డౌట్ సో ఎక్కడ చెప్పరు కాబట్టి సో మన ఛానల్లో చెప్పడం జరిగింది. సో అది కూడా ఒక ఫన్నీ వేలో. కొన్ని చోట్ల కూడా కొన్ని బూతులు అనేటివి వస్తాయన్నమాట. సో వాటిని 100% బీప్ చేస్తాము. సో మీరు వీడియోని చూసి ఎంజాయ్ చేసి లాస్ట్ వరకు చూసి సో ప్లీజ్ మీ ఒపీనియన్ అనేది మీరు కమెంట్ చేయండి. సో నెక్స్ట్ పార్ట్ 2 కోసం సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మియా ఖలీఫా చ మొత్తం పచ్చిగా అయిపోయింది కదా. చ చ చ ఇప్పుడు పోయి క్లీన్ చేసుకోవాలి. ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే దినకర కిరణై వాసం అనేందు చూడే. హలో హలో మామ. చెప్పురా ఉంగా. మామ నాకు మూడు వచ్చిందిరా. చెత్త నా కొడుక, అయినా ఈ విషయాలు నాకెందుకు ఫోన్ చేసి చెప్తున్నావురా? మొత్తం ఇంద్రా ఎరుపుక. పొద్దున్న ఏంద్రా నీ బాధ? మామ నాకు కళ వచ్చిందిరా. ఏం కలరా? మామ ఒక పెద్ద యాక్టర్ అయినట్టుగా రా. మంచిదే కదరా, కానీ సినిమా యాక్టర్ కాదురా. మరి అదేరా బంసిక్ యాక్టర్ రా. ఊరిని కుత్తంగా ఏమంటున్నావురా? అదేరా కానెక్టర్ అయినట్టు కళ వచ్చింది. అరే అదేం దిక్కుమాలిన కలరా? మామ పొద్దున వచ్చిన కళ నిజమైతే అంట కదరా. నాకు వచ్చిన కళ నిజం చేసుకుంటారని. అరే లైఫ్ లో ఒక మంచి డ్రీమ్, అంబిషన్ ఉన్న వాళ్ళ కళలు నిజమైతారా? ఇలాంటి కామ కుక్కలకు కావు. అరే కాన్ ఇండస్ట్రీ కూడా సక్సెస్ఫుల్ ప్లాట్ఫామ్ తెలుసారా నీకు? పీకినవుతాయి పిల్లాతులు. ఇంతకి ఇప్పుడు ఏమంటావు? నేను కాన్ యాక్టర్ అవుతా. అరే ఎవడైనా సినిమా యాక్టర్ అవుతాడు, నువ్వేంద్ర ఇంత గలీజుగా తయారై? అరే సినిమా యాక్టర్ ఇవ్వడని అవుతాడు రా, కానీ కాన్ ఇండస్ట్రీ కూడా మస్తు పైసలు వస్తాయి తెలుసా. అరే పైసలు వస్తే పీ కూడా తింటావు అరా నువ్వు. అయినా పైసలు వస్తున్నాయని కాకుండా ఇంకేం తెలుసురా నీకు? నాకు ఏం తెలియదురా. మనలాంటి వాళ్ళకి గెలవనప్పుడే దోస్తు వాళ్ళకి ఫోన్లు చేస్తాం. నాకు కూడా పెద్ద ఇన్ఫర్మేషన్ తెలియదురా, ఏదో కొంచెం తెలుసు అంతే. అరే కొంచెమే చెప్పరా తెలుసుకుంటా. ఇక మొదలెడదామా? ఇంతకీ ఐడియా రావడానికి ఓవర్ ఇన్స్పిరేషన్ అయ్యా నీకు? ఇంకెవరు మా జానీసీస్ మామనే అనుకున్నా. మీ గురుగారు చాలా గట్టోడేరా బాబు. అవునరా. అరే నేను మొన్న జానీసీన్స్ ఒక ఇంటర్వ్యూ చూసినారా. అలా ఇంటర్వ్యూ ఏమడిగింది తెలుసా? సార్ మీ బాడీ కౌంట్ ఎంత అని చెప్పంటే మనోడు ఏమన్నాడు తెలుసా? 2500 అన్నాడు. అది కూడా జస్ట్ గెస్సే. అరే అవన్నీ కాదురా, కాన్ ఇండస్ట్రీ వాళ్ళకి ఎలా అప్రోచ్ అవ్వాలి నీకు ఏమైనా తెలుసా లేదా? తెలియదు మామా. అరే నేను రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూ చూసినారా. మోస్ట్ ఆఫ్ ద అడల్ట్ కంటెంట్ ఇండియన్సే ఎక్కువ చూస్తారంట. అండ్ ఇంకొక విషయం, మన ఇండియన్స్ కొన్ని కోట్ల మంది అప్లికేషన్లు వస్తాయంటారా, నేను కాంటాక్టర్ అవుతా అని చెప్పి. అరే వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలరా? అరే ఇంతకీ నీకు ఇండియన్ కావాలా, రష్యన్ కావాలా, జపానీస్ కావాలా, చైనీస్ కావాలా, ఆఫ్రికన్ కావాలా? ఇండియన్ ఏందిరా? తెలియదారా? డేసీ వీడియోస్ అవే చేస్తావా? రాత్రికి రాత్రి వైరల్ అయిపోతావు. బాబు మా ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ నా వీడియో చూస్తే ఇంత గలీజ్ ఉంటుందిరా. నేనైతే నీ వీడియో వస్తే స్కిప్ చేసేస్తారా? అయినా నీ వీడియో చూసి మూడు తెచ్చుకోమంటావారా? నేను చేస్తే మాస్క్ తీసుకునే చేస్తా. అరే ఒకవేళ నీ వీడియోస్ మీ డాడీ చూస్తే? మా అమ్మ వద్దురా, మా వాడు నా వీడియో చూస్తే కాయ పోయి చేతిలో పెడతారు ఇక. అరే ఏదేమైనా నేను ఫారెన్ కి మింగ్ చేస్తారా, ఏమున్నా అక్కడనే ట్రై చేసుకుంటా. హలో దొరా, అక్కడ ఉండి ట్రై చేయడం ఏముండదు, ఏదైనా ఇక్కడ నుంచే ట్రై చేయాలి. ఇక్కడ ట్రై చేస్తాం రా. అరే మన ఫిలిమ్స్ కున్నట్టే వాటికి కూడా ప్రొడక్షన్ హౌసెస్ ఉంటాయి రా. సేమ్ ఇక్కడైతే ఎట్లయితే ఆడిషన్స్ తీసుకుంటారో అక్కడ కూడా సేమ్ ఆడిషన్స్ తీసుకుంటారు. ఆడిషన్స్ అంటే అదేరా, బట్టలు ఇప్పి మెజర్మెంట్ చూస్తారు, బాడీ టైప్ చూస్తారు. అరే చెడ్డిపై నుంచే కదరా చూసేది. అరే మెజర్మెంట్ అంటే నీది కాదురా, నీ తమ్ముడిదిరా. అరే మొత్తం ఇప్పి ఊపి చూపెట్టాలరా. నీ సైజ్ పడుకున్నప్పుడు ఎంత ఉంది, లేచినప్పుడు ఎంత ఉంది, ఇవన్నీ చెక్ చేస్తారు. అరే వాటికంటే ముందు నువ్వు ఆడిషన్ లో సెలెక్ట్ కావాలి.
అలా ఆడిషన్ లో సెలెక్ట్ కావాలంటే ఫస్ట్ ఇక్కడ నుండే నువ్వు ఇంటర్వ్యూలో సెలెక్ట్ కావాలి. అలా నువ్వు ఆన్లైన్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ కావాలంటే 2 వీడియోలు 2 ఫోటోలు ఫ్రంట్ అండ్ బ్యాక్ రైట్ అండ్ లెఫ్ట్ మొత్తం తిప్పి నీ తమ్ముడు లేచినప్పుడు పడుకున్నప్పుడు ఇవన్నీ ఫోటోస్ పోర్ట్ఫోలియో లాగా తయారు చేసి వాళ్ళకి పంపించాలి. ఓడిని అమ్మ ఉంటుందారా పంచాయతీ. మరి నువ్వు పోగానే తీసుకుంటారు అనుకున్నావారా ఎర్రిపో. అరే ఒకవేళ ఇంటర్వ్యూలో ఈ ప్రొఫెషన్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు అంటే ఏం చెప్తావురా? ఏం చెప్పాలి మామ? చెప్పురా నీ ఇన్స్పిరేషన్ జానీ సిన్స్ మా వాళ్ళకి పెద్ద ఆటగాన్ని అయితే అని చెప్పి. అరే అట్లా చెప్తే తీసుకుంటారా? అరే ఆశకు హద్దు ఉండాలి, గుద్దకు సిగ్గు ఉండాలిరా. ఇంత పెద్ద పంచాయతీలో ఇరకడం కంటే చదువుకోవడమే బెస్ట్ అనిపిస్తుందిరా. ఈ వేస్ట్ ఆలోచన మానేసి గమ్మున చదువుకోరా. ఎందుకురా మనకి పంచాయతీ? అబ్బో వచ్చిందయ్యా సంసారి. సరేరా నాకు వేరే పనులు ఉన్నాయి, నేను మళ్ళీ చేస్తాను. ఒక్క నిమిషం, అప్పటి నుంచి ఒక డౌట్ కొట్టేస్తుందిరా నాకు. ఏందిరా? వాళ్ళకు కూడా డిసీజెస్ వస్తాయి కదా, అదే HIV AIDS లాంటివి చేసేటప్పుడు అది మనకు కూడా వస్తాయి కదరా. అరే పిచ్చోడా, వాళ్ళంతా దిమాక్ లేని వాళ్ళు అనుకున్నావారా? మరి అరే వాళ్ళు వీడియోకి ప్రతి ఒక్కరికి మెడికల్ టెస్ట్ చేస్తారు తెలుసా? లాస్ట్ డౌట్ రా. ఏందిరా? అప్పటి నుంచి ఒక డౌట్ కొట్టేస్తుందిరా నాకు. మళ్ళేందిరా నీ డౌట్? మామ ఇంతగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు కదా, నీకు ఎక్కడదిరా? అరే నువ్వు కాన్ యాక్టర్ అవుదాం అనుకుంటున్నావు, నేను కాన్ డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నా. మామ లాస్ట్ డౌట్ రా, అదే ముగ్గురు నలుగురు చేసుకున్నప్పుడు ఏంది పరిస్థితి? వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి నీ డౌట్లు అన్ని పార్ట్ 2లో క్లియర్ చేసేస్తా. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి తీయలేదు. సో జస్ట్ టీనేజర్స్ ఉండే డౌట్స్ ఒక ఎడ్యుకేషనల్ పర్పస్ కోసము ఈ వీడియో చేయడం జరిగింది అనమాట. సో ఈ వీడియో తీసింది ఎవరో కాదు, మా బ్రదరే. సో సాయి గారు మా తమ్ముడు, ఇక మన కెమెరామ్యాన్. సో వీడియో ఎంత బాగా రావడానికి కారణం సో మనోడు అనమాట. సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ అండ్ కమెంట్ చేయండి. సో మీలాంటి ఇలాంటి డౌట్స్ ఉన్న వాళ్ళు మనకి ఎక్కడ చెప్పరు. నా స్కూల్స్లో చెప్పరు, కాలేజెస్లో చెప్పరు, ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు కూడా డిస్కస్ చేయరు. సో అలాంటి మంచి టాపిక్ ఈరోజు డిస్కస్ చేసి సో వీడియోలో చెప్పడం జరిగిందనమాట. సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. చెప్పరా? లైక్ షేర్ చెప్పరా? లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.